టీవీ నేను పర్వణిక డీటెయిల్స్ చూస్తే ఫార్ములా ఈ కారు రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. తనపై ఏసీబీ కేసు కొట్టివేయాలన్న పిటిషన్ పై ఇటీవల వాదనలు ముగిశాయి. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ ఉదయం 10:30 గంటలకు తీర్పు వెల్లడించనుంది. క్వాష్ పిటిషన్ పై ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. తనపై ఏసీబీ కేసు కొట్టివేయాలన్న పిటిషన్ పై ఇటీవల వాదనలు ముగిశాయి. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ ఉదయం 10:30 గంటలకు తీర్పు వెల్లడించనుంది. క్వాష్ పిటిషన్ పై ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనిపైన పూర్తి సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, రాజ్ కుమార్ ఏదైతే ఈ ఫార్ములా కేసుకు సంబంధించినటువంటి కేసులో హైకోర్టు ఏదైతే హైదరాబాద్ ఏదైతే వచ్చింది మొత్తానికి ఈ ఫార్ములా కేసుకు సంబంధించినటువంటి కేసులో ఈ రోజు కూడా కేటీఆర్ కూడా దీనికి సంబంధించినటువంటి దాంట్లో తనకు సంబంధించిన హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే నిన్నటి వరకు కూడా ఏసీబీ నోటీస్ ఇచ్చినటువంటి నేపథ్యంలో, అదేవిధంగా ఈ రోజు ఈడీ సంబంధించినటువంటి కేసు విచారణ ప్రమాణ నేపథ్యంలో 10:30 గంటలకు కోర్టు కూడా తీర్పు వెలువరించలేదు. ఎందుకంటే దీనిపై కేసుకు సంబంధించి ఇప్పటికే కావాలనే తనను ఇబ్బంది పెడుతున్నారని కూడా క్వాష్ పిటిషన్ కూడా కోర్టులో వేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ 10:30 గంటలకు కూడా హైకోర్టులో తీర్పు వెలువడనుంది. ఈ తీర్పు ఎలా అంటే ఎటువైపు వస్తుంది అనేది కూడా ఏంటంటే కేటీఆర్కి అనుగుణంగా ఊరట లభిస్తుందా, లేదంటే ప్రభుత్వానికి అరెస్ట్ చేయొచ్చు అనే కొన్ని చెప్తుందా అన్న దానిపై కూడా ఇప్పుడు అందరూ వేచిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే దీనికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి దాంట్లో అన్ని ఆధారాలకు సంబంధించి అన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పటికే కోర్టు కూడా ప్రభుత్వం తరఫున కూడా ఏది వాదించడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వ పిటిషన్దారుడు కూడా అన్ని అంటే దానకిషోర్ తో పాటు అన్ని కూడా ఆధారాలు సమర్పించడం జరిగింది. పిటిషనర్ సంబంధించి ఇప్పటికీ ప్రభుత్వం మాత్రం ఇటు నుంచి మాత్రం అధికారులు అన్ని ఆధారాలతో సహా అంటే ఎటువంటి అనుమతులు లేకుండా కూడా దాదాపు 55 కోట్ల మేర విదేశాలకు తరలించారు. దీనికి సంబంధించినటువంటి అన్ని పూర్తి ఆధారాలు అంటే ఎటువంటి ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా ఈ యొక్క అనుమతుల ఉల్లంఘన చేశారని కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈడీ కూడా కొన్ని చూపాయి కూడా ఈడీ కూడా ప్రేమ ఉల్లంఘన కావచ్చు, మనీ లాండరింగ్ కి సంబంధించినటువంటి కిందికే వస్తుంది. ఇదంతా కూడా ఏంటంటే 55 కోట్ల మేర విదేశాలకు డాలర్ రూపంలో చెల్లించడం ఇలాంటి తీర్పులో నిన్న ఏసీబీ కూడా విచారణకు రావాలని కూడా పిలిచిన నేపథ్యంలో తన కోర్టు ఏదైతే ఏసీబీ ఆఫీస్ వద్దకు వచ్చినటువంటి కారణంలో తన ఒక్కరికే అనుమతి ఉంది, తన అధికారితో అనుమతి లేదని అధికారులు ఏసీబీ అధికారులు చెప్పడంతో ఇప్పుడు అక్కడి నుంచి వెళ్తున్నటువంటి కేటీఆర్ ఒక్కసారిగా కూడా అక్కడి నుంచి నేరుగా కూడా తెలంగాణ భవన్కు రావడం, అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఏదైతే ఏసీబీ అధికారులు మళ్ళీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నెల 9వ తారీఖు
హాజరు కావాలని, అంటే విచారణలో మాత్రం వేగం పెంచారు ఇటు ఈడీ కావచ్చు, ఇటు ఏసీబీ. కానీ ఈ అన్నింటి నేపథ్యంలో కోర్టు ఇప్పటికే కొన్ని మీరు తీర్పు ఇచ్చేంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా చెప్పిన నేపథ్యంలో హైకోర్టులో 10:30 గంటలకు మరికొద్ది సేపట్లలో కూడా తీర్పు వెలువడే అవకాశం ఉంది. తీర్పుపై కూడా అందరూ ఇటు అధికారులు కావచ్చు, ఇటు దానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఎలాంటి తీర్పు వస్తుందో అని కూడా సర్వత్రా ఉత్కంఠగా చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ ఏదైతే కేటీఆర్ వ్యతిరేకంగా వస్తే తప్పకుండా విచారణ చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా అంటే ఎలాంటి తీర్పు వస్తుందా కూడా ఇప్పటికే తన లీగల్ టీమ్ తో కూర్చోవడం జరిగింది, తను మాట్లాడడం జరిగింది. తన యొక్క అంటే ఆ రోజు ఏదైతే జరిగినటువంటి లావాదేవీలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఈమెయిల్స్ కావచ్చు ఆధారంగా కూడా వీళ్ళు డైరెక్ట్ ప్రారంభం చేస్తున్న నేపథ్యంలో పూర్తి ఆధారాలతో అన్ని కూడా ఇటు సమర్పించడం జరిగింది కోర్టుకు. ఈ కోర్టు దానికి సంబంధించి నన్ను కావాలనే రాజకీయ ఉద్దేశంతోనే అరెస్ట్ చేస్తారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని కూడా ప్రభుత్వంపై విమర్శలు చేసిన కేటీఆర్ మరి తను కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టుకు ఎందుకంటే తనపై క్రాష్ పిటిషన్ వేసి మొత్తం కూడా దానికి తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మొదట కొంచెం ఊరట లభించిన, ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో అంటే 10:30 గంటలకు మొత్తం కూడా తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ తీర్పు కనుక కేటీఆర్ కు ఏదైతే ఊరట లభిస్తుందా లేదంటే ఎలా వస్తుంది అనే దానిపై కూడా ఇప్పుడు అందరూ వీక్షిస్తూ ఉన్నారు. రాజ్ కుమార్, అలాగే కోర్టు కూడా తీర్పు వెల్లడించే వరకు కూడా కేటీఆర్ ని అరెస్టు చేయొద్దు అని కూడా ఆదేశాలు ఇచ్చినట్టు జరుగుతుంది. సో విచారించిన తర్వాతనే ఏమైనా అరెస్ట్ చేయడం జరుగుతుందా? అయితే మొదటి నుంచి కూడా తను దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే అరెస్ట్ కోర్టు చెప్పిన ఏదైతే అంటే 30 తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని కూడా కోర్టు మొదట చెప్పడం జరిగింది. కానీ విచారణకు సంబంధించినటువంటి విచారణ చేసుకోవచ్చు, ఎందుకంటే దానికి సంబంధించి విచారణలో ఆధారాలు కావచ్చు, దానికి సంబంధించిన దానికి అనుగుణంగా విచారణ చేసుకోవచ్చు. అరెస్ట్ కాకుండా విచారణ చేస్తే తెలియడం ఇది కావాలని చెప్పడం జరిగిందని కూడా కేటీఆర్ నిన్న అనడం జరిగింది. ఎందుకంటే ఇది కేవలం రేవంత్ రెడ్డి కక్షపూరితమైన తనపై కూడా రాజకీయ కక్షతో ఎలా చేస్తున్నారు, తన రేవంత్ రెడ్డి రాజ్యాంగం లెక్క వ్యవహరిస్తున్నారు అని కూడా కొన్ని వ్యాఖ్యలు అంటే విమర్శించడం జరిగింది కాంగ్రెస్ పై. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ సంబంధించినటువంటి దాంట్లో ఒకవేళ ఇప్పటివరకు కూడా అంటే గతంలో 30 కూడా చర్యలు తీసుకోవద్దు, మళ్ళీ తర్వాత మళ్ళీ కొన్ని ఆదేశాలు జారీ చేయగలిగింది. ఎలాంటి అంటే హైకోర్టు తీర్పు ఇచ్చే వరకు కూడా అతనితో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అది కూడా అంటే యూనివర్సిటీ నోటీసులు ఇస్తా ఉన్నారు, విచారణ చేస్తా ఉన్నారు పరిస్థితులు. అటువంటి ఇప్పుడు ఒకవేళ ఈ తీర్పును బట్టి ఎలా వస్తుంది, ఎందుకంటే ఆధారాల అనుగుణంగా కూడా ఎవరితో తనపై కేటీఆర్ తో వస్తున్నటువంటి దాదాపు 55 కోట్ల మీద నిధులు దుర్వినియోగం చేశారు, దారి మళ్లించారనే ఆరోపణలపై కూడా ఈ కేసు నమోదవడం జరిగింది. నమోదైన దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా కోర్టుకు సమర్పించడం జరిగింది. పూర్తి దానికి సంబంధించినటువంటి దాంట్లో కేటీఆర్ తరఫు న్యాయవాదులు కూడా బలంగా వేయించడం జరిగింది. ఎందుకంటే తన ఏదైతే కేటీఆర్ సంబంధించినటువంటి న్యాయవాదులు ఈ అంశాలపై ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. అసలు ఎక్కడ కూడా జరగలేదు, అవినీతి జరగలేదు, హైదరాబాద్ కు సంబంధించిన ఈ ఫార్ములా కేసుకు సంబంధించిన కూడా వారు వాదించడం జరిగింది. ఇవన్నీ వివాదంలో ఉన్నటువంటి కోర్టు దీనికి సంబంధించినటువంటి దాంట్లో అంటే తాము తీర్పు ఇచ్చే వరకు కూడా కేటీఆర్ పై చర్యలు తీసుకోవద్దని ఆ సారాంశంలో చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు 10:30 గంటలకు మాత్రం పూర్తి స్థాయిలో తీర్పు వస్తుంది. అది ఎటువైపు అంటే ఏదైతే కేసు సంబంధించినటువంటి ఏదైతే ఈ ఫార్ములా కేసులో నిధులు వినియోగం చేశారన్న ఆరోపణలపై వస్తున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి దీనికి ఊరటల విషయాలు ఏదంటే కేటీఆర్ వ్యతిరేకంగా వస్తే మాత్రం ఏం చేయాలి విచారణ జరుగుతుంది. ఆ తీర్పు కోసం ఒక్కరు వాటి అధికారులు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి కేటీఆర్ టీవీ కావచ్చు, దానికి సంబంధించిన పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ కలుస్తా ఉన్నారు. ఎందుకంటే ఏం జరుగుతుంది అనేది కూడా మరికొద్ది సేపట్ల తీర్పు ఆధారంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ కేటీఆర్ కనుక తీర్పు వ్యతిరేకంగా వస్తే మాత్రం పోలీసులు విచారణకు రమ్మంటారు, విచారణ చేసి ఏంటంటే అరెస్ట్ చేస్తామని కూడా అరెస్ట్ చేస్తారని దానిపైన పూర్తి అదింది. కాబట్టి దానికి అందుకే ఇప్పుడు మాత్రం తీర్పు కోసం మాత్రం అందరూ వెయిట్ చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.